వాడు ఒక్కడే వచ్చాడు, ఇండస్ట్రీకి వచ్చింది తను ఒక్కడే వచ్చాడు. వచ్చి ఎవరు సహాయం లేదు, భగవంతుడు సహాయం ఒకటే మా అబ్బాయికి. 5 years నుంచి నాకు చాలా సహాయంగా ఉండేవాడు. ప్రతి విషయం కూడా, ప్రతి పని కూడా వాడే చేసేవాడు ఇంట్లో. ఎంతసేపు ఈయనే పాప బాధ్యత తీసుకొని, వాళ్ళ నాన్నగారు ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండేవారు, పోలీసులు కదా ఆయనది. అందుకని ఈయన అన్నీ చేసేసేవాడు నాకు. అన్నీ బయటికి వెళ్ళి 5 ఏళ్ల ప్రాయంలోనే వాడు డబ్బులు ఇచ్చేస్తే, అంత లెక్క రాసి ఇచ్చేస్తే, సామాను అంతా ఇచ్చేసి నాకు ఇంట్లో పెట్టేసి మన లెక్క ప్రకారం అంత లెక్క ప్రకారం అప్పచెప్పి వెళ్ళిపోవడం. అది ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు అప్పుడు. ఇప్పటికి కూడా పెద్ద అయ్యాక కూడా అదే బాధ్యత ప్రకారం వాడు ప్రవర్తిస్తుంటాడు పాపం. అదే బాధ్యత తీసుకుంటాడు. చెల్లెలకి తను చదువుకునేటప్పుడు కూడా చెల్లెలకి ట్యూషన్స్ అన్నీ వాడే మాట్లాడి చేసేవాడు. పెద్ద కొడుకు కదా, అన్ని బాధ్యతలు తీసుకొని తనే పిల్లలందరూ చదివించి, పిల్లలకి నాగబాబుకి కానీ, పెద్ద అమ్మాయికి కానీ, చిన్న అమ్మాయికి, అందరి కళ్యాణ్ బాబు కానీ అంతా వాడి చూసుకున్నాడు. చాలా బాధ్యతగా ప్రవర్తించేవాడు. ఎక్కువ బాధ్యత ఇప్పటికీ అప్పటికి ఒకటే బాధ్యత మోస్తున్నాడు. చిన్న బిడ్డప్పుడు ఒక 2 years బిడ్డ అండి, ఇంట్లో ఉండేవాడు కాదు. నడకొచ్చింది, వెళ్ళిపోతూ ఉండేవాడు. మెట్లు దిగి చిన్నగా బయటికి వెళ్ళిపోతాడు. ఒకరోజు నేను వంటింట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే నేను చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి అని ఎత్తుకుతున్నా. అదంతా మేము ఉండే వీధులు అంతా కూడా. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి బజార్ ఉంది, అక్కడ కమర్కోలం ఉంది. కమర్కోలంలోకి వెళ్ళిపోయి అటు ఇటు చూస్తున్నా అంట, దిక్కులు చూస్తున్నా అంట. అంటే ఇది తెలియలేదు, మర్చిపోయాడు కదా. తెలియటోడికి వాళ్ళు ఆ కమర్ అతను తీసుకొచ్చి, ఎవరు అబ్బాయి పాపం అని చెప్పేసి, బ్రాహ్మణ అబ్బాయి